నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ రిలీజ్ కూడా చాలా కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే రీసెంట్గా ఒకప్పటి బ్లాక్ బాస్టర్ ఆల్మోస్ట్ 2002లో రిలీజ్ అయింది అనుకుంటా. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. అదే అందరి మనసులకి చేరువైన మనసంతా నువ్వే. ఇప్పుడు రిలీజ్ అయ్యి కూడా ఇంకా థియేటర్స్లో ఆడుతుంది అంటే దట్ క్రెడిట్ గోస్ టు నిజంగా సుమన్ థాట్స్ రాజు గారి సినిమా. కాకపోతే ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేరు కాబట్టి ఆ ఫ్యాన్స్ ఇంకా ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక సినిమాను చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా వైరల్ అవుతూ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. అందరూ తెలిసింది ఏంటంటే మొదట చిరంజీవి గారి పెద్దమ్మాయితో సుష్మిత గారితో, అదే మన శంకర్ వరప్రసాద్ గారి ప్రొడ్యూసర్ సుష్మిత గారితో ఉదయ్ కిరణ్ వివాహం నిశ్చితార్థం అయ్యి తర్వాత పెళ్ళి క్యాన్సిల్ అయింది. ఆ విషయం అందరికీ తెలుసు. అప్పుడులో చాలా రకరకాల వార్తలు, విమర్శలు, గాసిప్స్, కొన్ని రకాల వ్యతిరేకతలు అన్నీ వినిపించాయి. అంటే ఉదయ్ కిరణ్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి ఒక స్టార్డమ్ రేంజ్కి ఎదిగాడు. నాకు బాగా గుర్తు, సితారా కవర్ పేజీలు, అప్పుడు సితారా వార్తాపత్రిక వచ్చేది. ఆ కవర్ పేజీలో తరుణ్ మధ్యలో నిలబడితే, హీరో తరుణ్ ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్, ఇంకోవైపు ఉదయ్ కిరణ్ నిలబడి ముగ్గురు ఫోటో దిగారు. అప్పటికి ఆ ముగ్గురులో ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఉదయ్ కిరణే. అప్పటికి ఎన్టీఆర్ గారికి కూడా అంత ఇమేజ్ రాలే. సో అట్లాంటి ఉదయ్ కిరణ్ నిజంగా సినిమాలు లేక తర్వాత సూసైడ్ చేసుకోవడం అంతా కలిచివేసే అంశం. కానీ దీని మీద చాలామంది చిరంజీవి గారిని తప్పు పట్టడం, కుటుంబాన్ని తప్పు పడుతుంటారు. అది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అది ఇంకో విషయంలో మాట్లాడచ్చు. కాకపోతే ఇక్కడ పెళ్లి ప్రస్థానం మీద ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఉదయ్ కిరణ్ గారికి ఇట్లా చిరంజీవి గారి పెద్ద అమ్మాయికి అనుకున్నారని, తర్వాత ఉదయ్ కిరణ్ కూడా చాలా అణుకువగా మంచిగా ఉండేవారు, చిరంజీవికి ఏ సలహా అయినా అడిగేవారు, ఒక మంచి శిష్యుడిగా ఉండేవారు. చిరంజీవి గారు కూడా మేబీ ఆయనలో ఒకప్పటి చిరంజీవిని చూసుకున్నారేమో, ఎందుకంటే ఆయన కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి కాబట్టి. తర్వాత సురేఖ గారిని చేసుకున్నారు. సో ఈయన అలా అనుకున్నారేమో, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అవ్వలేదు. ఈవెన్ సుష్మిత గారు కూడా అప్పట్లో ఒక జర్నలిస్ట్ అడిగితే, నేను లండన్లో ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తున్నప్పుడు అమ్మ వచ్చి చెప్పారు, నేను సరే నా మంచి కోసమే పెళ్ళి ఒప్పించుంటారు, కుటుంబం కూడా అంత నచ్చింది కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను అని ఆవిడ చెప్పారు. బట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే, ఉదయ్ కిరణ్తో పెళ్ళి అనగానే ఎగిరి గంతేశాను, వావ్ సూపర్ అనుకున్నాను, మా అమ్మ నాన్నలకి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాను అనుకుని వైరల్ అవుతున్నాయి. అవేవి కాదు, జస్ట్ పెద్దలు నిర్ణయించారు కాబట్టి. అంత మెచ్యూర్డ్గా ఉండి విదేశాల్లో చదువుకుంటున్న అమ్మాయి కూడా పెద్దలు తెచ్చిన సంబంధానికి తల ఉంచి ఓకే అంది. సో అంతేగాని ఈమె ఇష్టపడింది, ఈమె ఆయన వెంటపడింది, ఈయనిద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తిరిగారని అప్పట్లో కొన్ని గాసిప్స్ కూడా వచ్చాయి. అవన్నీ కాదు. ఆమె ఇక్కడ లేదు ఆ టైంకి. ఉదయ్ కిరణ్ ఒక సినిమాలో బాగా అవుతున్న టైంలో తర్వాత ఆమెకు వేరే మ్యారేజ్ అయింది, ఈయన కూడా వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. రీజన్స్ ఏమో తెలియదు, ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పటికీ అది మిస్టరీగానే ఉంది. బట్ ఆ వైరల్ అవుతున్న అంశం ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధం. ఇదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు కాబట్టి అందులో పెద్దగా ఇదేం లేదు. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఎందుకంటే మనసంతా నువ్వే రిలీజ్ అయ్యింది కాబట్టి. అది